అవినీతిపై దర్యాప్తులకు గ్రీన్ సిగ్నల్, సిబిఐ లేదా సమాన స్థాయి అంటూ ప్రకటన. దర్యాప్తు సంస్థపై గత ప్రభుత్వం నిషేధం. ఇప్పుడు పర్మిషన్ ఇస్తే లాభమా నష్టమా అనే ఆలోచన. కేంద్ర ఆదేశాల మేరకు విచారణ ఉంటుందని కాంగ్రెస్ లీడర్ల ఆందోళన. మరోవైపు సిఐడికి అప్పగించే ఆలోచన సైతం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇక సిబిఐకి అనుమతి ఇవ్వాలా వద్దా, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అంశంలో కొద్దిగా వెంటనే స్పీడ్ గా నోరు జారుతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే చెప్పేస్తా ఉంటున్నారు, కానీ మళ్ళీ తర్వాత ఆలోచిస్తా ఉన్నారు. దానివల్ల రానున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. సిబిఐకి ఇస్తే సిబిఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకే నడుస్తుంది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అటువంటి నేపథ్యంలో మరి సిబిఐకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కాంగ్రెస్ సీనియర్ నేతలు ముట్టికాయలు వేస్తా ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డికి. రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇద్దామా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. హెచ్ఎండిఏ అవినీతిపై సిబిఐ లేదా సమాన స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో చర్చ మొదలైంది. సిబిఐకి అప్పగిస్తే బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. మేడిగడ్డ కేసును సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసును సిఐడికి అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సైతం సర్కారు సమాలోచనలో పడ్డదట. సరే, సీఎం రేవంత్ రెడ్డి అయితే సిబిఐకి దానికి సమానమైనటువంటి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామంటున్నారు. సిబిఐకి అప్పగిస్తే మరి సిబిఐ బీజేపీ చేతిలో ఉండటం, దీనివల్ల మరి బీజేపీ నాయకులు చెప్పినట్టు సిబిఐ నడుచుకుంటుంది కాబట్టి మరీ అది పరిస్థితి రివర్స్ అయ్యే అవకాశం ఉందనేది కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తా ఉన్నారట. దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. బిల్డాక్స్ అనే కంపెనీ ఫ్రీలాన్స్ 4,699 రూపాయలకి మీకు గజం రేటు అంటూ అది ఆన్లైన్లో భారీగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ప్రభుత్వ స్థలము.